ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఒకసారి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కాగా ఈ నెల 28న మరోసారి విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులో పేర్కొంది. తాను యూకే పర్యటనకు వెళ్తున్నానని, వచ్చాక దర్యాప్తునకు సహకరిస్తానని ట్విట్టర్లో కేటీఆర్ రాసుకొచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఒకసారి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కాగా ఈ నెల 28న మరోసారి విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులో పేర్కొంది. తాను యూకే పర్యటనకు వెళ్తున్నానని, వచ్చాక దర్యాప్తునకు సహకరిస్తానని ట్విట్టర్లో కేటీఆర్ రాసుకొచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఒకసారి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కాగా ఈ నెల 28న మరోసారి విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులో పేర్కొంది. తాజాగా వచ్చిన నోటీసులకు సంబంధించి పూర్తి సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి అప్డేట్స్. అంటే గతంలోనే ఈ ఫార్ములా రేస్ కేసు సంబంధించి ఇందులో అవకతవకలు జరిగాయంటూ కూడా కేసు నమోదు చేసినటువంటి ఏసీబీ విచారణకు పిలిచింది. గతంలో కేటీఆర్ విచారణ కూడా హాజరయ్యారు. అయితే ఇప్పుడు మరొకసారి ఆయన విచారణకు హాజరు కావాలంటూ అంటే 28వ తేదీన ఈ కేసు వ్యవహారంలోనే మరిన్ని వివరాల కోసం విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆయనకు నోటీసులు పంపింది. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆ ట్విట్టర్ లో తను కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ముఖ్యంగా రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ యొక్క నోటీసులు అంటూ కూడా చెప్పడం ప్రయత్నం చేశారు. 48 గంటల క్రితమే ముఖ్యమంత్రి పేరు ఈడీకి సంబంధించిన వాళ్ళు నిందితుడిగా చేర్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం నేను చేసే కామెంట్స్ ను బేస్ గా చేసుకుని ఒక రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకే ఈ కేసులు అంటూ కూడా ఆయన మొత్తం ట్విట్టర్ లో తన మెసేజ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంగానే మాట్లాడుతూ తను చట్టం అంటే తను గౌరవిస్తాను, చట్టాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాను, కాబట్టి ఏసీబీ అధికారులకు విచారణ సందర్భంగా పూర్తి స్థాయిలో సహకరిస్తాను. అయితే అతను లండన్ ఆ తర్వాత యుఎస్ పర్యటన నేపథ్యంలో ఆ పర్యటన అనంతరం విచారణకు హాజరవుతారంటూ కూడా ఆల్రెడీ ఏసీబీకి సమాచారం ఇచ్చాను. ఆ పర్యటన అనంతరం వచ్చిన తర్వాత ఏసీబీ విచారణకు హాజరై పూర్తి స్థాయిలో సహకరిస్తారని కూడా ఆయన స్పష్టం చేశారు. థ్యాంక్ యూ రమణ.